బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గోండియా జిల్లాలో బోల్తా పడింది ఆర్టీసీ బస్సులో ఈ ప్రమాదంలో 10 మందికి పైగా మృతి చెందారు. కోహ్మారా స్టేట్ హైవేపై ఈ ఘటన చోటు చేసుకుంది. నాగపూర్ నుంచి గోండియాకు వెళ్తోంది ఆర్టీసీ బస్. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అయితే ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఎటువంటి ఘటనలు జరుగుతున్నాయి, దేశవ్యాప్తంగా కావచ్చు లేకపోతే ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి ఘటనలు జరుగుతున్నాయి, ఆ ఘటనను మీకు చూపించడం, తద్వారా మీకు అవగాహన కల్పించడం, మిమ్మల్ని అప్రమత్తం చేయడంలో భాగంగానే ఈ కథనాలు చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపాటు చేసే ఉద్దేశం ఆర్టీవీకి ఎన్నడూ ఉండదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు కురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. ఒక బైక్ ని తప్పించబోయి ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడికి భారీ సంఖ్యలో ప్రజలు కూడా చేరుకున్నారు. అక్కడ రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొనడానికి. మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గోండియా జిల్లాలో బోల్తా పడింది ఆర్టీసీ బస్సు ప్రమాదంలో 10 మందికి పైగా మృతి చెందారు. కోహ్మారా స్టేట్ హైవేపై ఈ ఘటన చోటు చేసుకుంది. నాగపూర్ నుంచి గోండియా వెళుతున్న ఆర్టీసీ బస్సు ఎదురుగా వచ్చిన బైక్ను తప్పించబోయి బోల్తా పడింది. ఈ ఘటనా సమయంలో బస్సులో 35 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. దీంతో ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. కొంతమందిని ఆసుపత్రికి తరలించడం జరిగింది. మరికొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. అత్యంత విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆర్టీసీ బస్సు బోల్తా పడిన ఘటనకు సంబంధించి ఒక్కసారిగా ఎప్పుడైతే హైవే మీద ఈ ప్రమాదం జరిగిందో వెంటనే అటుగా వెళుతున్న వాళ్ళందరూ కూడా అక్కడికి చేరుకుని ఆ రెస్క్యూ ఆపరేషన్స్లో పాల్పంచుకున్నారు. వెంటనే అక్కడ వాళ్ళని ఆ బస్సు నుంచి బయటకు తీసే ప్రయత్నం చేశారు. హుటాహుట్న ఎమర్జెన్సీ కాల్ చేయడం జరిగింది. అంబులెన్స్కి కాల్ చేసి అంబులెన్స్లో సమీప హాస్పిటల్కి తరలిస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆర్టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. ఆ బస్సు ఈ లెఫ్ట్ సైడ్ బాక్స్ మీరు చూడొచ్చు. వెనక అద్దాలు కూడా పగిలిపోయాయి. ముందు ఒక ఆర్టీసీ బస్సు కూడా మనకు కనిపిస్తోంది. అక్కడ మీరు చూడొచ్చు. జేసీబీలు కూడా అక్కడికి చేరుకున్నాయి. ఎప్పుడైతే అలా అటువైపు టర్న్ అయిపోయిందో ఒక్కసారిగా ప్రమాదం ఊహించడానికి కూడా కష్టమనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఎవరు మాత్రం ఊహిస్తారు ఎటువంటి ఘటనలు జరుగుతాయని చెప్పి ఎవరు మాత్రం ఊహించగలరు. కానీ ఈ ఘటనతో ఒక్కసారిగా మహారాష్ట్ర ఉలికిపడింది. భాండారా నుంచి గోండియా వెళుతోంది ఈ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 10 మందికి పైగా ప్రయాణికులు మృతి చెందారు. మరో 30 మంది వరకు కూడా, ఎందుకంటే దాదాపుగా 30 నుంచి 35, 40 మంది వరకు ఉంటారనేది అంచనా. ఈ నేపథ్యంలో దాదాపు ఇంకొక 20 నుంచి 30 మంది గాయపడినట్టుగా తెలుస్తోంది. దాంట్లో కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. వెంటనే సహాయక చర్యలకు దిగింది అక్కడ పోలీసు శాఖ కావచ్చు, లేకపోతే అక్కడున్న స్థానిక ప్రజలు. మీరు ఒకసారి చూడొచ్చు. స్థానిక ప్రజలే కొన్ని వందల మంది అక్కడికి చేరుకున్నారు రెస్క్యూ ఆపరేషన్స్. ఈ నేపథ్యంలోనే కొంతమందిని ఆ టైం అంటూ ఉంటాం, ఎమర్జెన్సీ టైంకి సంబంధించి గోల్డెన్ అవర్ అంటూ ఉంటాం. గోల్డెన్ అవర్ అంటే అది అమృతకాలం ఒక విధంగా చెప్పాలంటే కొంతమందికి. ఆ సమయంలో కనుక వాళ్ళని హుటాహుట్న హాస్పిటల్కి తరలించగలిగితే వాళ్ళు ప్రాణాపాయం నుంచి తప్పించుకోగలుగుతారు. ఈ డిస్టర్బింగ్ విజువల్స్ ఇవి కాస్త మనసును కలిచివేసే విజువల్స్ ఇవి. ఈ ఘటనకు సంబంధించి ఘటన కాస్త కలిచివేసే అంశం కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోమని చెప్పి ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించడం జరుగుతోంది. బైక్ వచ్చింది. ఈ ఆర్టీసీ బస్సు వెళ్తున్న క్రమంలో అటు నుంచి బైక్ వచ్చింది. ఆ బైక్ని తప్పించబోయి ఈ ఆర్టీసీ బస్సు దాన్ని ఓవర్టేక్ చేయబోయే లేకపోతే దాన్ని తప్పించే ప్రయత్నంలోని ఒక పక్కకు ఒరిగిపోయింది. ఎప్పుడైతే హెవీ లోడ్, ఎందుకంటే బస్సులో అందరూ ఉన్నారు, దాంతోపాటు కాస్త లోడ్గా ఉన్నట్టు కూడా తెలుస్తోంది. బ్యాలెన్స్ చేయడానికి కష్టమైంది డ్రైవర్కి. ఎప్పుడైతే బ్యాలెన్స్ చేయలేకపోయాడో అప్పుడు ఒకసారిగా ఇలా ఒకవైపు టిల్ట్ అయిపోయింది, ఒకవైపు ఒరిగిపోయింది. ఆ తర్వాత మీరు విషయం చూస్తున్నారు. ఈ ఘటనలో లిమిట్ని మించి ఆ స్పీడ్ లిమిట్ గురించి కూడా ఇక్కడ మాట్లాడుకోవడం జరుగుతుంది. సాధారణంగా లిమిట్ స్పీడ్లో వెళ్తుంది అనుకుందాం, ఇంతటి ప్రమాదం జరగదు. ఒకవేళ జరిగినా ప్రాణాపాయానికి సంబంధించి అంత పెద్దగా ఉండకపోవచ్చు. ఎందుకంటే కనుక మీరు అక్కడ అర్థం చేసుకుని ఒక వెళుతున్న బైక్ని ఓవర్టేక్ చేసే ప్రయత్నమా అయితే ఇది జరిగి ఉండొచ్చు, లేకపోతే దాన్ని తప్పించే ప్రయత్నం అయి ఉండొచ్చు. ఒకవేళ బ్రేక్ వేశారనుకుందాం, ఒక పక్కకు ఒరిగిందంటే స్పీడ్ అనేది బేస్ అవుతుంది. వేగంగా వెళుతున్నప్పుడు మాత్రమే టిల్ట్ అయ్యే అవకాశం అనేది మనకి ఇక్కడ పుష్కలంగా కనిపిస్తోంది హైవే మీద. అయితే ఈ ఘటన ఒక్కసారిగా మహారాష్ట్రని కలిచివేసింది. ఈ మధ్యాహ్నం భాండారా నుంచి ఈ ఆర్టీసీ బస్సు బయలుదేరింది. కోహ్మారా హైవేపైకి వెళుతూ ఉండగా ఒకసారిగా ద్విచక్ర వాహనం ఎదురుగా వచ్చింది. దాన్ని తప్పించే ప్రయత్నం చేశాడు డ్రైవర్. కానీ ఆ తప్పించే ప్రయత్నంలోని బస్సు ఒకవైపు
ఒరిగిపోయింది, ఒకవైపు టిల్ట్ అయిపోయింది. మీరు చూడొచ్చు ఆ ఘటనకు సంబంధించి. ఎప్పుడైతే ఒక పక్కకు ఒరిగిపోయిందో కొన్ని మీటర్లు ముందుకు వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఆ స్పీడ్ లిమిట్ గురించి ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. ప్రమాదం జరగగానే డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడు. ఆ డ్రైవర్ గురించి సమాచారం తెలుసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే కనుక అక్కడ స్థానికులు చెబుతున్న మాట ఇదంతా కూడా బైక్ వచ్చింది, బైక్ని తప్పించుకునే క్రమంలోని డ్రైవర్ బస్సుని ఓవర్టేక్ చేసే ప్రయత్నం చేశాడు, దాన్ని తప్పించే ప్రయత్నం చేశాడు. ఆ నేపథ్యంలోని బస్సు ఒకవైపు ఒరిగిపోయింది, ఒకవైపు పడిపోయింది. విజువల్స్ మీరు చూస్తున్నారు. బోల్తా పడిన ఘటన తర్వాత అక్కడ స్థానికులు అందరూ కూడా ఎప్పుడైతే అటువైగా వెళ్తున్నారో వాళ్ళందరూ కూడా కాల్స్ చేసుకున్నారు. ఇక్కడ ప్రమాదం జరిగింది, స్థానికులు రావాలంటూ ఒకళ్ళు కాంటాక్ట్ చేసుకోవడం జరిగింది. ఆ నేపథ్యంలోనే పోలీసులు కూడా పిలిచారు. స్థానికులు అందరూ కలిసి చెయ్యి కలిపి అక్కడ వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తారు. ఒకసారి అక్కడ ఎటువంటి సినారియో ఉందో చూద్దాం. మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. మహారాష్ట్రలో ఆ ఘోర ప్రమాదానికి సంబంధించిన విషయాలు మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. గోండియా జిల్లాలో బోల్తా పడింది ఆర్టీసీ బస్సు. ఆ ప్రమాద సమయంలో దాదాపు 30 నుంచి 40 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదంలో 10 మందికి పైగా మృతి చెందినట్టు తెలుస్తోంది. ఇప్పటికే మహారాష్ట్ర భాజపా నేత ముఖ్యమంత్రి రేసులో ముందు వినిపిస్తున్న పేరు దేవేంద్ర ఫడ్నవీస్. ఆయన కూడా ఘటన మీద రియాక్ట్ అవ్వడం జరిగింది. మృతులకు సంబంధించి ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన మీద దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు ఆయన. ఒకసారి విజువల్స్ మీరు చూస్తున్నారు. ఎవరు మాత్రం ఊహిస్తారు ఆర్టీసీ బస్సులో వెళ్తున్నాం, ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం అంటూ కూడా మనం ఆ స్లోగన్స్ కావచ్చు, ఆ లైన్స్ కూడా మనం చూడొచ్చు. అటువంటి ఆర్టీసీ బస్సులో వెళ్తున్నప్పుడు ఒక్కసారిగా ఈ ప్రమాదం జరగడం అక్కడ స్థానికుని కలిచివేస్తుంది. హైవే మీద వెళ్తున్న క్రమంలో ఒక బైక్ అడ్డొచ్చింది. ఆ బైక్ను తప్పించే క్రమంలోని బస్సు బోల్తా పడింది. ఈ బోల్తా పడిన ఘటనలో 10 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరి ముఖ్యంగా ఒక్కసారి ఆలోచించండి, బస్సులో వెళ్తున్నారు, దట్టు మార్నింగ్ టైంలో. అంటే కనుక కొంతమంది పనుల మీద బయటకు వెళ్తుంటారు, మరికొంతమంది తమ వాళ్ళని కలవడానికి వెళ్తూ ఉంటారు, కొంతమంది ఉద్యోగ నిమిత్తం వెళ్తూ ఉంటారు, కొంతమంది వ్యాపార నిమిత్తం వెళ్తూ ఉంటారు, మరికొంతమంది ఎందుకంటే అది చూస్తుంటే కాస్త రూరల్ ఏరియాలా కనిపిస్తోంది. రూరల్ ఏరియా అంటే ఇటు రైతులు తమ వ్యాపారం కావచ్చు, లేకపోతే తమ వస్తువులను అమ్ముకోవడానికి, తమ కూరగాయలు అమ్ముకోవడానికో వాళ్ళు వస్తూ ఉంటారు. అటువంటి సందర్భం అంటే అర్థం చేసుకోవచ్చు ఒక్కసారిగా ఆ కుటుంబాలు ఎంతటి విషాదాన్ని నింపుతుంది. ఒక ప్రమాదం జరిగిందంటే రిమెంబర్, ఒక ప్రమాదం జరిగిందంటే కొన్ని వందల కుటుంబాలని ప్రమాదాలు నెట్టేస్తాయి. ఎందుకంటే ఆ కుటుంబం ఆ వ్యక్తి మీద ఆధారపడి ఉండొచ్చు. ఒక నిర్లక్ష్యం ఒక కుటుంబాలని చిదిమేస్తూ ఉంటుంది. ఎందుకంటే దాదాపు 10 మంది మృతి చెందినట్టు అర్థం చేసుకోండి. దాంట్లో ఒక్కొక్కరికి 4 చొప్పున ఉన్నారు కుటుంబంలో. అంటే 40 మంది మీద ఆ ప్రభావం చూపించినట్టు. అలా ఈక్వేషన్స్ చూసుకుంటూ వెళ్తే కనుక ఈ ప్రమాదం సాధారణ ప్రమాదం కాదని మనం చెప్పుకోవాలి. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇటు బైక్ని తప్పించే క్రమంలో మహారాష్ట్ర గోండియాలో ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. క్షతగాత్రులకు చికిత్స అందించాలంటూ కూడా కలెక్టర్ ఆదేశించారు. వెంటనే మెరుగైన వైద్యం అందించాలంటూ కూడా అక్కడ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. అక్కడ ఉన్నతాధికారులు కూడా ఘటనా స్థలానికి చేరుకుంటున్నారు. సహాయక చర్యలు వేగవంతంగా జరుగుతున్నాయి. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలంటూ కూడా ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందంటూ కూడా అక్కడ తెలుస్తోంది. విజువల్స్ మీరు చూడొచ్చు. జేసీబీ కూడా అక్కడ చేరుకుంది. ఎందుకంటే ఆ బస్సు లిమిట్ గురించి మాట్లాడుకోవడం జరుగుతుంది. స్పీడ్ లిమిట్ గురించి, ఎందుకు అంత వేగంగా వెళ్ళాడు, అసలు ఘటనకు సంబంధించి ఏం జరిగింది. స్థానికులు చెబుతున్న మాట ఏంటంటే కనుక ఒక బైకర్ అడ్డొచ్చాడు. ఆ బైక్ని తప్పించే క్రమంలోనే బస్సు బోల్తా పడింది. ఆ బోల్తా పడిన తర్వాత ప్రమాద స్థాయి ఊహించడానికి మాకు ఒళ్ళు గగురు పొడిచింది. ఎందుకంటే అంత స్పీడ్లో వెళ్తోంది. బోల్తా పడిన తర్వాత కూడా కొన్ని మీటర్లు ముందుకు జరిగిందంటే అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో అక్కడ ఆ ఆర్టీసీ బస్సు ఎంత స్పీడ్తో వెళ్తోందనేది.
ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.